దానికి సంబంధించి గమనించినట్లయితే మంతల్లో మరి ఇక్కడ పుట్ట మధు హత్యకు కుట్ర జరిగిందని చెప్పి ఏదైతే నారాయణ రెడ్డి మరి ఇక్కడ ఆ వీడియో ద్వారా వ్యాఖ్యలు బహిర్గతం చేసిండు అవి ఇక్కడ సంచలనం రేపుతా ఉన్నాయి. మరి గతంలో చూసుకున్నట్టయితే పుట్ట మధును అనేక రకాలుగా వేధించిండు. మరి శ్రీధర్ బాబు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్న సమయంలో శ్రీధర్ బాబు పుట్ట మధు ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత జడ్పీటీసీగా ఉన్న సమయంలో వారి మధ్య వచ్చిన విభేదాల కారణంగా తాను బయటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి మరి ఇక్కడ మంత్రికి చెప్పి మరి బయటకు వచ్చిండు. ఆ రోజు విప్పుగా ఉండే శ్రీధర్ బాబు ఆ విప్పుగా ఉన్న సమయంలో ఆయనకు చెప్పి మరి బయటకు వచ్చి మరి ఆయనకు వ్యతిరేకంగా మరి ఇక్కడ ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఆయన మీద పోటీ చేసిండు 2009లో. మరి ఇక్కడ 50,000 పైచిలుకు ఓట్లతోటి అక్కడ నియోజకవర్గంలో మరి ప్రత్యామ్నాయ నాయకునిగా ఎదిగిండు ఒక బీసీ నాయకుడు. మరి ఏదైతే ఇప్పటి వరకు మరి శ్రీపాదరావు శ్రీధర్ బాబు కుటుంబం మీద ఏ ఒక్కరు కూడా మరి 2 సార్లకు మించి పోటీ చేయలేదు. ఇక్కడ మరి గతంలో శ్రీపాదరావు మీద పోటీ చేసినప్పుడు ఆ సక్కుబాయి కానీ అదేవిధంగా రామరెడ్డి మాత్రమే శ్రీధర్ బాబు మీద పోటీ చేసింది. ఏదైతే శ్రీపాదరావు మీద గెలిచిన తర్వాత శ్రీపాదరావు మరణానంతరం మళ్ళీ శ్రీధర్ బాబు మీద ఆయననే రామరెడ్డి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండోసారి రామరెడ్డికి మళ్ళీ మూడోసారి టికెట్ ఇవ్వలేదు. అప్పుడు సోమవారం సత్యనారాయణ తీసుకొచ్చారు 2004లో. మరి ఇక్కడ 2009 నుంచి వరుసగా పుట్టమదే ఇక్కడ మరి శ్రీధర్ బాబు మీద నిలబడుతున్న పరిస్థితి, ప్రత్యర్థిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి పుట్టమదను తప్పిస్తే తనకు అడ్డు అదుపు ఉండదని చెప్పి తమ ద్వారానే హత్యకు పురిగొల్పిండని చెప్పి నిన్న చేసిన మన నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా దీని మీద మరి ఖచ్చితంగా విచారణ జరపాలి, మరి కుట్ర కోణంలో కేసు నమోదు చేయాలి, పుట్టమదకు రక్షణ కల్పించాలి, గన్మెన్లను మరి తొలగించారు. మారుమూల ప్రాంతానికి సంబంధించిన మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అయినప్పటికీ మరి ఆయన గన్మెన్లను తొలగించిండ్రు. మళ్ళీ కూడా అదే మరి ఇక్కడ హత్య మరి మళ్ళీ కూడా ఆ కుట్రలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ పుట్టమదకి ఏం జరిగినా శ్రీధర్ బాబే బాధ్యత వహించాలి, అదేవిధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలని నిన్న రోజున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మరి ఇక్కడ గలం విప్పిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా ఒక బీసీ నాయకుడు మరి ఇక్కడ ఏదైతే 70 ఏళ్ల తర్వాత మంతనిలో ఒక బీసీ నాయకుడు మరి ఎమ్మెల్యేగా ఎదిగితే మరి ఆయనను అంతం చేయడానికి ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పుట్టమద హత్యకు కుట్ర మంత్రి శ్రీధర్ బాబు శ్రీనుబాబు కలిసి నా చేతనే హత్య చేయించాలని చూశారు. వారి సూచనల మేరకు హత్య చేసేందుకు వెళ్తుండగా మా వాహనాలకు యాక్సిడెంట్. సోషల్ మీడియాలో బీజేపీ నేత చల్లనారాయణ రెడ్డి వీడియో వైరల్ అని చెప్పి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమదను తన ద్వారా హత్య చేయించేందుకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గతంలో కుట్ర చేశాడని బీజేపీ నేత చల్లనారాయణ రెడ్డి ఆరోపించడం సంచలనం సృష్టించింది. మంత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్టమదను హత్య చేయాలని దుద్దిల శ్రీధర్ బాబు అతని తమ్ముడు శ్రీనుబాబు నాతోనే ప్లాన్ చేయించారు. పుట్టమదను చంపడం నీ వల్లే అవుతుందని చెప్పారు. వాళ్ళ మాటలు నేను రంగంలో దిగాను, మార్గ మధ్యంలో నా మనసు మారింది, వెనక్కి వచ్చాను, నా రాజకీయ జీవితానికి ముగింపు పలికే ప్లాన్ చేశారని అర్థమైందంటూ బీజేపీ నేత చల్లనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో మంత్రి శ్రీధర్ బాబుకు అనుసరుడిగా మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన నారాయణ రెడ్డి అనంతర కాలంలో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి టికెట్ దక్కపోవడంతో బీఎస్పీలోకి అనంతరం బీజేపీలోకి వెళ్లారు. తాజాగా శ్రీధర్ బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మీతో 14 ఏళ్లు కలిసి ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వం విప్పుగా ఉన్నప్పుడు పుట్టమదను ఇబ్బంది పెడితే మీ మెప్పు కోసం నేను కొంతమందిని కలిసి పుట్టమదను కొట్టాం. అప్పుడు నాతో మీరు మంచిగా మాట్లాడారు, పక్కన కూర్చోబెట్టుకొని టీ తాగించారని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నీకు పుట్టమదు కంట్లో నలుసుగా మారినప్పుడు మన ఇద్దరం కారులో వెళ్తుండగా మంత్రిని గుట్టలెక్కేటప్పుడు మధును ఏదో ఒకటి చేయి, ఏమైనా నేను చూసుకుంటా అన్నావు. సినిమాకు సైతం నువ్వే హీరోవు, వాడిని ఏదో ఒకటి చేసే సత్తా నీకేముంది అన్నాడు. అనంతరం పుట్టమదు కొనుక్కునూరు వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చాడు. అప్పుడు నేను స్కూల్ వ్యాన్లో 40 మందిని తీసుకుని 20 మోటార్ సైకిళ్లు 4 కార్లలో వెళ్తుండగా పోతరావాయి సమీపంలో స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్లు ఢీకొన్నాయి. అప్పుడు ఎందుకో నాకు జ్ఞానోదయం అయింది. కావాలని నన్ను కేసులో ఇరికించి జీవితం నాశనం చేసి నా రాజకీయ జీవితం నాశనం చేసే ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగారని నారాయణ రెడ్డి వివరించారు. ప్రశ్నిస్తే ఒక వ్యక్తిని నరికి చంపిండు శ్రీధర్ బాబు. ఇకనైనా ఈ కల్చర్ ఆపకుంటే నేను నేషనల్ పార్టీలో ఉన్న మాకు కార్యకర్తలు ఉన్నారు, ఎవరిని విమర్శించినా ఊరుకోమని హెచ్చరించారు. శ్రీధర్ బాబుపై నారాయణ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వీడియోలో చల్లనారాయణ రెడ్డి నమస్తే తెలంగాణ వివరణ కోరగా ఆ వీడియో పూర్తిగా తాను మాట్లాడిందని, అందులో ఎలాంటి కల్పితాలు లేవని
పూర్తిగా వాస్తవాలని చెప్పి వివరించాలని చెప్పి పుట్టమది హత్యకు తన ద్వారానే కుట్ర చేసిండ్రు. పుట్టమది ఏదైతే శ్రీధర్ బాబుకు కంట్లో నలుసుగా మారిన సమయంలో మరి ఆయనను హత్య చేయడానికి ప్రయత్నం చేసినాం మేము, మా ద్వారానే చేయించే కుట్ర చేసిండు. తద్వారా 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు మేము హత్య చేసి మేము జైలుకు పోతాం, మరి ఇక్కడ ఆయన అడ్డు తగులుతుంది. మరి ఇక్కడ ఎవరం కూడా సెకండ్ క్యాడర్ అనేది బలంగా లేకుండా చేసుకునే ప్రయత్నం చేసిండు శ్రీధర్ బాబు, శ్రీనుబాబులు ఈ విధంగా కుట్రవన్నిండ్రు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్న రోజున తీవ్ర దుమారం రేపినాయి. మరి ఇక్కడ ఒక బీసీ నేత ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగితే రాజకీయంగా కొట్లాడాల్సిన శ్రీధర్ బాబు ఈరోజు హత్య రాజకీయాలకు తెరలేపిండు. పైగా ఆయననే మరి ఇక్కడ పుట్టమదును మరి ఇక్కడ ఏదైతే ఆయనను ఒక హంతకుల్లాగా ఒక రాక్షసుల్లాగా చిత్రీకరించి వీళ్ళు మాత్రం మేఘవన్య పులులాగా గోముఖ వ్యాఘ్రంతో మరి వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తారు, ఏదైనా ఉంటే పోలీసుల ద్వారా నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇలాంటి మన నాయకులను ఏదైతే పేరు కోసం తాగతాలాడే నాయకులను ఇప్పుడు కూడా మంత్రి నియోజకవర్గంలో అదే జరుగుతూ ఉన్నది. 2-3 నాయకులను మరి ఇక్కడ ఏదైతే పుట్టమదును దూషించమని చెప్పి వీళ్ళు రాక్షసానందం పొందుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు మరి ఇక్కడ బ్రాహ్మణ కులానికి సంబంధించిన మరి దుద్దిల్ల గణపతి అనే వ్యక్తి మరి ఈరోజు పుట్టమద అనే వ్యక్తి ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయితే వాళ్ళ సమాజం ఇక్కడ కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నది. వాళ్ళ మాట్లాడిన మాటలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే తెలియతక్క పనికి కొంత చేసిన తెలియతక్క పనితో 14లో మనం ఓడిపోయినందుకు మంత్రి 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. నేడు మంత్రి ఖచ్చితంగా మంత్రి జిల్లాగా ఇవాళ ప్రపంచంలోనే ఇంత గొప్పగా ఉంటుంది. ఒక్క మూర్ఖుని, ఒక తెలివిహీనుని, ఒక విద్యాహీనుని, ఒక ఆలోచన జ్ఞానం లేని వాడిని, ఒక అంతకుని, ఒక ఆవేశపడిని మనం ఎన్నుకున్నందుకు మనం 100 ఏళ్ళ వరకు విచారణ చేసే పరిస్థితి వచ్చింది. ఈయన రిటైర్డ్ టీచరు. ఈయన ఏం మాట్లాడుతా ఉన్నాడంటే ఒక్క విద్యాహీనుని, ఒక మూర్ఖుని, ఒక అజ్ఞానిని ఒక్క స్థలంలో ఎన్నుకుంటే 100 ఏళ్ళు మంత్రిని వెనుకకు పడిపోయిందట. ఇలాంటి విధవలు ఏదైతే మరి ఇక్కడ ఒక బీసీ సంఖ్య చెప్పినందుకే ఏదైతే బీసీలు ఎంతమంది ఉన్నాం, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, ఈ రోజు నియోజకవర్గాన్ని మరి బ్రాహ్మణులు ఎన్ని సంవత్సరాల నుంచి పాలిస్తా ఉన్నారని చెప్పి ఆయన ఏదైతే పుట్టమదు వ్యాఖ్యలు చేసిండో అది ఈయన జాతిని దూషించినట్టుగా అనిపించింది. ఒకసారి గమనించండి. మన జాతిని దూషించినప్పుడు, మన వర్గాన్ని దూషించినప్పుడు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉన్నామంటే మనలో ఒకటే భయం, ఆ ముక్కుడు ఇంకేమి చేస్తామని రాక్షసులు భయపడిన దేవతలాగానే మనం ఉన్నాం. ఇది మరి ఆ మూర్ఖుడు ఇంకేం చేస్తాడన్నట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క బ్రాహ్మణుని మీద ఎక్కడైనా దాడి జరిగిందా, ఏ ఒక్క బ్రాహ్మణుని మీద ఎక్కడైనా అక్రమ కేసు పెట్టిందా, ఏ ఒక్క బ్రాహ్మణుని మీదనైనా ఎక్కడనన్నా రౌడీ షీట్ ఓపెన్ అయిందా? ఈరోజు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే 2014 పూర్వం చూసుకున్నట్టయితే అనేక మందిని అక్రమ కేసులలో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈరోజు రాజకీయంగా అదే విధంగా ఆర్థికంగా నానా ఇబ్బందులు పెట్టిన చరిత్ర. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ నా మీదనే ఇప్పటికి 3 కేసులు అయినాయి. ఒకటి SC/ST కేసు అయింది. గౌడ్స్ తిట్టుకుంటే మధ్యలోకి ఎస్సీని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి శ్రీనుబాబు దగ్గరుండి ఏసీబీ తోటి మాట్లాడి నా మీద ఒత్తిడి చేసి కేసు పెట్టించిన కనీస విచారణ కూడా లేదు. ఆ ఏసీబీ ఆఫీసుకు పిలిపించుకొని కాంగ్రెస్ కార్యకర్తలనే సాక్షులుగా పెట్టి SC/ST బుక్ చేసిరు. నా ఇంటిని కూలగొట్టిరు, నన్ను ఆర్థికంగా ఇబ్బంది చేసిరు, నాకు రోడ్డు మీద ఉన్న షెటర్ను కూలగొట్టిరు. అదేవిధంగా మహాముత్తారానికి సంబంధించిన మాజీ జడ్పీటీసీ ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. అక్కడ మండలాలకు సంబంధించిన యూత్ నాయకుడు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. రామగిరికి సంబంధించిన యూత్ నాయకుడు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. కాటార మండలానికి సంబంధించిన యూత్ నాయకుడు దళిత యువకుడు ఆయన మీద మరి విధులకు ఆటంకం కేసు పెట్టిండ్రు. ఈ రకంగా పోలీసులతోటి అడ్డగోలు చేయడమే కాకుండా ఈరోజు బీసీని ఏ విధంగానైనా మరి నాశనం చేయాలి, మనకు అడ్డుగా తప్పించుకోవాలని చెప్పి హత్యకు కూడా ప్లాన్ చేసిండ్రు. చూడడానికి మాత్రం సౌమ్యంగానే ఉన్నారు. మళ్ళా ముందరికి వచ్చేటప్పటికి ఈ విషయంగా ఏదైతే దుద్దిల్ల గణపతి ఈయన రిటైర్డ్ టీచర్ ఇలాంటి విధవల సమాధానం చెప్పాలి. ఈరోజు పుట్టమద హత్యకు కుట్ర జరిగిందని చెప్పి మరి నువ్వు ఏదైతే మూర్ఖుడు అని చెప్పి అంటా ఉన్నావో, మరి ఏదైతే విద్యాహీనుడు అని చెప్పి అంటా ఉన్నావో, ఏదైతే అజ్ఞానం చెప్తా ఉన్నావో, మరి 100 ఏళ్ళు ఏ రకంగా మరి వెనక్కి పడ్డదో నువ్వు చెప్పాలి. ఇలా దుద్దిల్ల గణపతి మరి ఇక్కడ ఏదైతే ఒక బీసీ ఇలా ఎమ్మెల్యే అయితే బ్రాహ్మణ సమాజం తట్టుకోలేకపోతుంది. మరి వాళ్ళ చేతిలో ఉన్నది 60 ఏళ్ళ నుంచి వాళ్ళే పాలిస్తా ఉన్నారు మంత్రిని. ఒక్కసారి బీసీ వస్తే ఇక్కడ ఒక చదువుకున్న మేధావి
మరి ఇక్కడ రిటైర్డ్ అయిండు. ఇలాంటి విధవలు ఏం మాట్లాడుతారో చూడాలి. మరి ఇక్కడ 100 ఏళ్ళు ఏనంగా వెనుకబడ్డది. కూతవేట దూరంలో ఉన్న సూర్యాపల్లెకు బ్రిడ్జి కట్టించలేకపోయారు మీ 60 ఏళ్ల రాజకీయ కాలంలో. ఇక్కడ నుంచే మంత్రి నుంచే ముఖ్యమంత్రి అయిన, మంత్రి నుంచే స్పీకర్ అయిన, మంత్రి నుంచే మంత్రులు అయినరు. కూతవేటలో ఉన్న సూర్యాపల్లె వర్షం పడితే మరి చుట్టూ తిరిగి మంత్రికి రావాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మంత్రికి 2వ బ్రిడ్జి కట్టించిన ఘనత పుట్టమది. సూర్యాపల్లెలో బ్రిడ్జి కట్టించిన ఘనత మరి ఇక్కడ పుట్టమది. అదే విధంగా మల్హర్ మండల చిరకాల కోరిక, ప్రజల చిరకాల కోరిక మల్హర్ ఏదైతే మానేరు మీద బ్రిడ్జి మరి మీ 60 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా దానికి మరి ప్రయత్నం కూడా చేయలేదు. పుట్టమదు మరి 5 ఏళ్ల కాలంలోనే మల్హర్ మండల ప్రజలకు బ్రిడ్జి కట్టించి మరి ఖమ్మంపల్లి మల్హర్ల మధ్య వారధిని ఏర్పాటు చేసిన ఘనత పుట్టమది. ఇలా చూసుకున్నట్టయితే పంకెన, పలిమెల, మోదేడు మరి ఇక్కడ ఏదైతే పెద్దంపేట మరి వాగులు ఇవన్నిటి మీద కూడా ఏదైతే మరి ఇక్కడ ఎంఎంకే మాముత్తారం, మాదేపూర్, కాటారంకు సంబంధించిన రింగ్ రోడ్డు మీరు మట్టి పోసుకుంటూ చేతులు దులుపుకున్నారు. వర్షాకాలం వస్తే ఒకరికి సంబంధాలు లేకుండా మరి ఎడ్ల బండ్లలో మరి బయటికి రావాల్సిన దుస్థితి, మంచాలలో వాళ్ళను తీసుకురావాలి. ఏదన్నా వైద్య విషయాల్లో ఇబ్బంది పడ్డట్టయితే ఈ రోజు ప్రతి గ్రామానికి బస్సు, కార్లు వెళ్తా ఉన్నాయి. మన అదైతే మరి రింగ్ రోడ్డు మీద 7 బ్రిడ్జీలను ఏకకాలంలో నిర్మించిన ఘనత ఈ రోజు పుట్టమది. ఈ రోజు పంకెన పోతావా, పలిమెల పోతావా, మోదేడు పోతావా, అంబటిపల్లి పోతావా, సూరారం పోతావా, ఆనంగా తిరుగుకుంటా మళ్ళీ మాముత్తారం మీకెళ్ళి కాటారం వస్తావా, కాటారం నుంచి మరి మాముత్తారం పోతావా, రౌండ్ తిరుగుకుంటా వస్తావా. ఈ రోజు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో రింగ్ రోడ్డును పూర్తి చేసి మరి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మరి ఇక్కడ పుట్టమది. అందుకే మరి 100 ఏళ్ళు వెనకబడ్డామా. ఈ రోజు వచ్చింది మరి ఇక్కడ మంతని జిల్లా అయ్యేది అంటారు. 60 ఏళ్ళ కాలంలో ఏ రోజన్నా జిల్లాలు విస్తరించాలనే ఆలోచన మీకు వచ్చిందా? మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ఈ రోజు పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటు చేసుకొని మనకు సమీపంలో మన జిల్లా కేంద్రం వచ్చింది. మంతని మున్సిపాలిటీ అయింది. మంతని మున్సిపాలిటీ అవడంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులు, అమృత నిధులు మన మంతని మున్సిపాలిటీకి వచ్చినాయి. ఇవాళ అక్కడ కోట్లాది రూపాయల పనులు జరుగుతా ఉన్నాయంటే నీ శ్రీధర్ బాబు ఘనత కాదు, అది మున్సిపాలిటీ కోసం అక్కడ కేంద్రం నుంచి వచ్చిన అమృత నిధులు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 100 ఏళ్ళు వెనుకబడ్డదని చెప్పి ఆక్రోశం వెలగక్కుతున్న ఇలాంటి వేదవలు మరి ఏదైతే కుల దురహంకారులు మరి అలా బీసీల నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. బీసీలారా గమనించండి, ఒక బీసీ ఎదిగితే ఆయనను హత్య చేయడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి చదువుకున్న మేధావులని చెప్పి దీనికి సంబంధించి మరి గజానన ఏదైతే రావుల చెరువు గట్టు గజానన మండలి 100వ వార్షికోత్సవానికి సంబంధించిన మీటింగ్ అట. ఇండ్లా మరి బీసీకి సంబంధించి బీసీల మీద ఏ రకంగా మరి ఈ విధవ ఆక్రోశం వెళ్ళగలుగుతా ఉన్నాడో మరి ఈ విధవ చెప్పాలి. ఈరోజు 100 ఏళ్ళు ఏ విధంగా వెనుకబడ్డదో మరి ఇక్కడ ఇప్పుడు వచ్చింది శ్రీధర్ బాబు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మంతని నియోజకవర్గానికి ఏ పార్టీ నిధులు చెప్పిండో చెప్పాలి. 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి శ్రీధర్ బాబు మరి ఇక్కడ 25 సంవత్సరాలు 5వ టర్మ్ చేస్తా ఉన్నాడు. 25 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి మీద మరి ఇదే గణపతి వేదవ లెక్కలు పట్టుకొని రావాలి. మరి ఇక్కడ వాళ్ళు పుట్టమది తరపున గాని బీసీలు గాని మరి ఇక్కడ నీకు వచ్చి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీల నాయకత్వాన్ని నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? కుల దురహంకారం మీద బీసీల ఇక్కడ గమనించాలి. మీ సంఖ్య చెప్పినందుకే మీకు మంట మండుతుంది. ఈ రోజు మరి 2% లేని మీరు ఈ రోజు 60 సంవత్సరాల నుంచి మంత్రి ప్రజలు వెళ్తా ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం కోసం బరాబర్ పోరాడతాం. ఖచ్చితంగా గద్దె మీద మాయే ఓట్టున్నాయి, మేమే గద్దెనెక్కాలి, మా ఓట్లు మాకే కావాలని చెప్పి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నీలాంటి కుల దురహంకారుల చేతులలో ఎప్పటికీ మీ కాళ్ళకాడ ఉండడానికి మంత్రి ప్రజలు సిద్ధంగా లేరు. మీ హత్యా రాజకీయాలన్నిటి బయటపడ్డాయి. ఈ రోజు మరి ఏదైతే ఒక బీసీని మరి ఇక్కడ ఏదైతే ఆ దగా కోరిక మరి ఇక్కడ ఏదైతే రౌడీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మాత్రం సౌమ్యంగా ఉంటూ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళను ఇంకా మిగతా నాయకులందరినీ వాడుకొని దాడులకు పురిగొల్పి మీరు ఏం నిలవనట్టే వెనక ఉంటారు. ఇటు పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులు పెట్టిస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తారు. మళ్ళీ చూస్తే సౌమ్యంగానే ఉంటారు. మరి ఇక్కడ దాడులకు పురిగొల్పుతారు, అవసరమైతే హత్యలు చేయిస్తారు. మనం మీ చేతికి మాత్రం మట్టంటది. ఇనుముల సతీష్ లాంటి వాళ్ళతోటి మరి అక్కడ లక్షలాది రూపాయలు వసూలు చేసినా కూడా దానికి మీకు సంబంధం ఉండదు. అది ఇనుముల సతీష్ కే సంబంధం ఉంటుంది తప్ప మీకు సంబంధం ఉండదు. వాని మీద కేసులైనా కూడా దానిలో మీ సార్కు కొంచెం కూడా మట్టంటది. అదే పుట్టమ్మ దగ్గర ఏమన్నా ఒక్క వ్యక్తి తప్ప చేసినా దానికి పుట్టమ్మదే బాధ్యుడు అవుతాడు. మరి ఇక్కడ శీలం రంగయ్య అనే వ్యక్తి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సూసైడ్ చేసుకుంటే దానికి పుట్టమ్మదే బాధ్యుడు. మంత్రి మధుకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే
దానికి పుట్టమదే బాధ్యుడు. రాజబాబు అనే వ్యక్తి మలార్ మండలో ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే దానికి పుట్టమదే బాధ్యుడు. మరి ఇక్కడ ఏదైతే ఇసుక లారీ లేదని తొక్కితే దాని కింద పడి చనిపోతే దానికి పుట్టమదే బాధ్యుడు. మీ హయాంలో ఇసుక లారీ లేకపోతే ఆ లారీ ఉందే తప్పు. మరి ఇక్కడ మీ హయాంలో ఇక్కడ వందలాది లారీలు వేలాది లారీల ఇసుక తరలిపోయినా దానిలో ఎలాంటి అవినీతి ఉండదు. ఎందుకంటే మీ సార్ గొప్పోడు, చాలా పెద్దోడు, ఆకాశం నుంచి చూడిపడ్డాడు. బీసీ కాబట్టి మేము ఏం చేసినా తప్పే. మరి బీసీల మీద ఇలా దురహంకారం ఏ విధంగా ఉన్నది, వీళ్ళ మరి కుల దురహంకారం ఉన్నది బీసీలందరూ గమనించాలి. ఒక బీసీ నేత ఎదిగితే ఏ విధంగా ఈ రోజు అణచివేయడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయో, అడ్డు తప్పించుకోవడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయో నారాయణ రెడ్డి ఉదంతాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద విచారణ జరిపించాలి, కేసు నమోదు చేయాలి, ఖచ్చితంగా బాధ్యులను శిక్షించాలి. పుట్టమది లాంటి మరి బీసీ నాయకుడు మంత్రంలో ఒక్కడ ఎదిగిండు. ఈ రోజు మర్రి చెట్టు కింద మళ్ళీ మొక్క కూడా మొలవది. అలాంటి మర్రి చెట్టు లాంటి ఇక్కడ కుల దురహంకారుల మధ్య ఈ రోజు ఒక బీసీ ఆనిముత్యం ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. ఆయన కాపాడుకోవాల్సినంత బాధ్యత అంతా కూడా బీసీల మీదనే ఉన్నది. ఏది ఏమైనా బ్రాహ్మణుల దురహంకారం ఏ విధంగా ఉంటుందో మరి ఇక్కడ దుద్దిల గణపతి అనే విధవ మాట్లాడిన మాటల ద్వారా మనకు తెల్లమైంది. ఇప్పటికైనా బీసీలు అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బీసీలు ఇంకా మళ్ళా కుల దురహంకారుల కాళ్ళ దగ్గరనే ఉండడు కాకుండా రాజ్యాది కోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడతాను, మనకి ఇక్కడ ఎమ్మెల్యే కావడానికే మనం అపసోపాలు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఖచ్చితంగా బీసీలు అందరూ ఏకం కావాలి. ఈ కుల దురహంకారులు ఈ విధవలందరూ ఒకటే. మరి ఆ విధవలు ఎవరు కూడా మనకు మరి అధికారం వస్తే ఓర్వలేరు అనేది మరి దుద్దిల గణపతి అనే విధవ మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలారా, మన నాయకుడు బీసీకి సంబంధించిన నాయకుని మూర్ఖుడని, అజ్ఞానని, మరి ఇక్కడ అంతకుడని నానా మాటలు మాట్లాడుతున్న ఇలాంటి కుల దురహంకారి మరి ఇక్కడ ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి. మనం ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఇలాంటి కుల ఆధిపత్య కుల దురహంకారుల భరతం పట్టాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.